ఫైర్ అయిపోతున్నారు అసలు కదా. బాగా ఫైర్ అయిపోయారు. అసలు మాధురి మొన్న ఏమన్నది, మాధురి గారు మొన్న రమ్య ముక్స్ అంటుంది చెప్పుతో కూడా అని చెప్పేసి, నేను ఏమన్నా చెప్తూ అదే అలా చేస్తే చెప్పుతో కూడా అని చెప్పేసి అలా అన్నం తప్పు. ఆ వీడియో లైవ్ లో రాలేదు, లైవ్ లో వచ్చింది, ప్రోమోలో అదేంది మళ్ళా ఎపిసోడ్ లో రాలేదు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు నీకు నచ్చకపోతే పర్సనల్కి వెళ్ళి చెప్పాలి, అది తప్పైనా పర్సనల్కి వెళ్ళి చెప్పాలి. అదేగా నేను చెప్పుతా కొట్టేస్తావు అని తొక్కు కాళ్ళ కింద వేసి తొక్కు అంటే తప్పు. జనాలు నిన్ను తప్పు అంటారు, అప్పుడు వీడియో యాటిట్యూడ్ బాలని చెప్పేసి అంటారు. తప్పుని తప్పులా చూపించాలి, లేదు తప్పుని తప్పులా చూపించకుండా నేనే తప్పు చేశాను అని చెప్పేసి నువ్వు తప్పుగా చూపించే నీ మీద తప్పు అవుతుంది. నాగార్జున గారు వీకెండ్ లో మరి వీటన్నిటి గురించి మాట్లాడతారంటారా? నాకు తెలిసి మాట్లాడరేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఫైర్ లా ఉంది కాబట్టి జనాలు ఇంకా ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయండి, ఏదైనా కానీ తప్పు చేస్తేనే క్వశ్చన్స్ వస్తాయి, ఏదైనా ఫైర్ గా ఉంటేనే క్వశ్చన్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువైతే ఇంకా బాగా పెరిగిదని చెప్పేసి అడగరేమో నేను అనుకుంటున్నా. మేబీ ఏమైనా తగ్గించుకోమని చెప్తారంటారేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రమ్య మోక్ష కూడా మొన్న ఏంటంటే కళ్యాణ్ అంటుంది నేను అందరిలాగా కాదు, నా జోలికి వస్తే తొక్కేస్తా అని చెప్పేసి, అలా అన్నం కూడా తప్పే. ఇప్పుడు అలా ఎలా అంటారు చెప్పండి? ఇప్పుడు తప్పనండు, ఇప్పుడు రమ్య మోక్ష నచ్చలేదు, పర్సనల్గా వెళ్ళి చెప్పొచ్చు అలా చేయొద్దు అని చెప్పేసి, డెమోన్ పవన్ చెప్పినట్టు చెప్పాలా, ఒక్కరి చెప్పొచ్చు నచ్చలేదు చెప్పేసి. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు పవన్ అని చెప్పేసి నేను అనొచ్చు మిమ్మల్ని, అంతేగాని నువ్వు నచ్చట్లేదు తొక్కేస్తా కాలిందంటే అప్పుడు నా తప్పు అవుతుంది. అనలేదు కదా, ఆవిడే అనలేదు, అదే ఈవిడ అంటుంది నా మీదకి వస్తాను చెప్పేసి. సరే అన్న అనకపోయినా నీకు నచ్చదు ఇంకో పక్కకి చెప్పాలా, అలా చేయడం తప్పు, కళ్యాణ్ అలా చేయదని చెప్పి చెప్పాలా. అలా చెప్పకుండా తొక్కేస్తా అంటే అప్పుడు నీ తప్పు అవుతుంది, నువ్వు చూపించే విధానం కరెక్ట్ కాదు. అవతల నీకు క్షమించే విధానం ఎలా ఉండాలంటే అవతల నచ్చాలి, నీకు పొగరు